నిరంతర స్తోత్రార్హుడు మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మరొకసారి మీ అందరికీ వందనములు. బైబిల్ యొక్క గొప్పతనాన్ని నేర్చుకున్నట్లో భాగంగా రెండవదిగా ఈ పాఠ్యాంశంలో బైబిల్ గొప్పతనాన్ని వివరించే మరికొన్ని సంగతులు మనం నేర్చుకుందాం. బైబిలు పరిశుద్ధ గ్రంథమని, ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిలు దేవుని వాక్కు కలిగిన గ్రంథమని, అందున్నటువంటి సంగతులు మానవుని ప్రేరణ వలన కలిగిన మాటలు కాదు, అవి దైవ ప్రేరణ కలిగినటువంటి మాటలని, దైవ ప్రేరణ కలిగి మనుషులు రాసినటువంటి మాటలని మనం నేర్చుకోవడం జరిగింది. ఇలాగున బైబిల్ గ్రంథమందు ఉన్నటువంటి దైవ ప్రేరణ కలిగిన ఈ మాటలు ఏ స్థాయి కలిగినటువంటివి అనేది కూడా బైబిల్ సాక్ష్యమిస్తుంది. మత్తయి సువార్త 24వ అధ్యాయం 36వ వచనంలో, ఆకాశమును భూమియు గతించునునే గాని నా మాటలు ఏ మాత్రమును గతించవని చెప్పబడిన మాట మీరు వినే ఉంటారు. అంటే దేవుని మాటలకు నాశనము లేదు, వాటికి పరిమితి లేదు, అవి శాశ్వత కాలం. అందుకే ఆయన అవునంటే అవును, కాదంటే కాదనమన్నాడు. అంటే ఆయన దేవుడు ఒక్కసారి ఒక్క మాట ఆయన అవును అన్నాడంటే అది జరగాల్సిందే. అది దేవుని మాటలకు ఉన్నటువంటి శక్తి. ఆకాశము భూమి గతించినా కూడా ఆయన మాట తిరిగి వెనక్కి వెళ్ళే పరిస్థితి లేదు. అలాంటి పరిశుద్ధుడైన దేవుని ద్వారా ఆయన ప్రేరణ వలన వ్రాయబడినటువంటి మాటలు దైవ గ్రంథమైనటువంటి బైబిల్లో ఉన్నాయి. అవి నాశనం లేనివి. అంత మాత్రమే కాదు, ఈ పరిశుద్ధమైనటువంటి మాటలు, దేవుని వాక్కు, దేవుని వాక్యము ఒక మనిషిని పరిశుద్ధునిగా చేయగలిగే శక్తి కలిగినవని దైవ గ్రంథంలో మనకు రాయబడింది. ఒక మనుషుని జీవితంలో తన ఆత్మను రక్షించేటటువంటి శక్తి బైబిల్లో ఉన్న దేవుని మాటలకు ఉన్నదని దైవ గ్రంథం సాక్ష్యం ఇస్తుంది. కావున ప్రియ సోదరిమణులారా, ఈరోజు మనం చేతపట్టిన మన విశ్వాసానికి ప్రమాణమైనటువంటి బైబిలు ఎంతో శక్తివంతమైంది, నాశనం లేనిది, పరిశుద్ధమైనటువంటి మాటలు కలిగింది, మానవుని జీవితంలో అనేకమైన నూతనమైన మార్పులు తీసుకురాగలిగే గ్రంథమని ఈరోజు మనం గ్రహించాలనే సంగతిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇలాంటి ఈ విలువైన గ్రంథమును గురించి మరికొన్ని విషయాలు మనం ధ్యానించట్లో భాగంగా ఈ బైబిల్ అనేటటువంటి పదం దాని మూల భాష అయినటువంటి గ్రీకులో బిబ్లాస్ అనే మాటతో పిలువబడింది. అనగా పుస్తకములు లేదా పుస్తకముల సముదాయము అని అర్థం ఇచ్చే మాట. అంటే బైబిల్ అనేటటువంటి మాట కేవలం ఒక పుస్తకాన్ని సూచించడం లేదు, కానీ అనేక పుస్తకాల యొక్క సముదాయాన్నే మూల భాషలో బైబిల్ అని పిలిచారు. అంటే ఈరోజు మనం పిలుస్తున్న బైబిల్, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అని అంటే అందులో అనేకమైన పుస్తకాలు ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, మరి ఎన్నున్నాయి అనేది మనం ఆలోచన చేస్తే బైబిల్లో మొత్తముగా 66 పుస్తకాలు మనకు కనబడుతూ ఉంటాయి. ఈ 66 పుస్తకాల్లో ఈ 66 పుస్తకాలని దైవ ప్రేరణ కలిగినటువంటి మనుషులు సుమారుగా అన్ని కలుపుకుంటే 1600 సంవత్సరాల కాలం పట్టింది రాయడానికి. సుమారుగా 40 మంది గ్రంథకర్తలు, అంటే రచయితలు, రాసినటువంటి వారు, భక్తులు 40 మంది రాసినట్టుగా కూడా మనకు చరిత్ర బోధిస్తుంది. ఇంత గొప్ప గ్రంథమైనటువంటి బైబిలు 1600 సంవత్సరాల కాలంలో అనేక పుస్తకాలుగా వ్రాయబడి అవన్నీ సమకూర్చబడ్డానికి 1600 సంవత్సరాలు పట్టింది. ఈరోజు మనం చూస్తున్నటువంటి మన చేతిలో ఉన్న 66 పుస్తకాలు కలిగినటువంటి గ్రంథం 40 మంది గ్రంథకర్తల చేత లేదా రచయితల చేత వ్రాయబడి ఈరోజు మన చేతుల్లోకి వచ్చింది. ఇక్కడ ఒక విశేషమైన సంగతి ఏమిటి అని అంటే, ఈ 40 మంది రచయితలు కూడా
ఏదో ఒక్క ప్రాంతానికి చెందిన వారు కాదు. వేరువేరు ప్రాంతాలు, వేరువేరు జాతులు, వేరువేరు స్థలాలకు చెందినటువంటి వారు ఒక్కటే ఉద్దేశాన్ని, ఒకటే ఆలోచనను రాయగలిగారు అనంటే అది ఎలా సాధ్యమవుతుంది? ఒక ప్రాంతంలో ఉండి 40 మంది కలిసి రాస్తే అది ఒక్క భావాన్ని ఇస్తుంది. కానీ వేరువేరు ప్రాంతాల్లో ఉన్నవారు అందరూ వేరువేరుగా ఉండి రాస్తే అది ఒక్కటే భావాన్ని ఎలా ఇస్తుంది? ఇచ్చింది అనంటే ఆ 40 మందిని వేరువేరు స్థలాల్లో ఉండి ప్రేరేపించి రాయించిన వారు దేవుడు గనుక. ఆలోచన ఒక్కటే దేవునిది. ఈరోజు మన చేతుల్లో ఉన్న గ్రంథం ఒక్కటే, ఆయన గ్రంథం. కాబట్టి 1600 సంవత్సరాల కాలంలో 40 మంది గ్రంథకర్తలు ఎంతో శ్రమ కోర్చి పరిశుద్ధాత్మ ప్రేరణలో వారు ప్రయాసపడి వ్రాసినటువంటి గ్రంథముగా ఈరోజు బైబిల్ గ్రంథం కనబడుతుంది. వేరువేరు స్థలాల్లో ఉండి రాసినా కూడా ఈరోజు ఈ గ్రంథాలు మనం చదువుతున్నప్పుడు ఒకదాని తర్వాత ఒకటి, ఒక చరిత్ర, ఒక క్రమమైన రీతిలో, నిబంధనలు ఒక క్రమమైన రీతిలో మనకు కనబడుతూ ఉంటున్నాయి. ఇలాంటి బైబిల్ గ్రంథము ఈ విధంగా మనకు వ్రాయబడింది. అంతేకాకుండా ఈ బైబిల్ గ్రంథము ముఖ్యంగా భాషల విషయానికి వస్తే, ముఖ్యంగా 3 భాషల్లో, అంటే మూల భాషలో ప్రారంభమున 3 భాషల్లో రాయబడింది. ఈరోజు అనేకమైన భాషల్లోకి వచ్చింది, కానీ ప్రారంభంలో కేవలం 3 భాషల్లోనే రాయబడింది. ఒకటి హెబ్రీ, రెండవది గ్రీకు, మూడవది కొద్దిగా అరామిక్. ఈ 3 భాషల్లో బైబిల్ రాయబడింది. అయితే ఈరోజు అన్ని కలిపి మనకు తెలుగులోకి వచ్చాయి, కానీ ఆ రోజు మూల భాషలో హెబ్రీ, గ్రీకు, అరామిక్లో ఉన్నాయి. ఆ 3 భాషల్లో రాయబడినటువంటి గ్రంథాలన్నీ కూడా, పుస్తకాలన్నీ కూడా కాలగమనంలో దేవుని మహాకృపను బట్టి అన్ని పుస్తకాలు కూడా గ్రీకులోకి రావడం, మళ్ళా గ్రీకు నుండి ఇంగ్లీష్లోకి రావడం, ఇంగ్లీష్ నుండి ఈరోజు ఆయా భాషల్లోకి మనందరికీ దేవుడు అందించటం మనం చూస్తున్నాం. అయితే మొట్టమొదటిగా బైబిల్ యొక్క మూల భాష హెబ్రీ, గ్రీకు, అరామిక్ భాషల్లో నుంచి ఈరోజు మన చేతుల్లోకి వచ్చింది. కానీ భావం మారలా, భాషే మారింది. ఈ మర్మాన్ని మనందరం గుర్తించాలి. ఇలాంటి బైబిల్ గ్రంథము, ఇంత ప్రత్యేకత కలిగినటువంటి బైబిల్ గ్రంథము ముఖ్యంగా 66 పుస్తకాలుగా ఈరోజు మనకు లభిస్తుంది. ఈ 66 పుస్తకాలనే 2 నిబంధనలుగా కూడా బైబిల్ పండితులు దాన్ని విభజించారు. ఒకటి పాత నిబంధన అయితే 2 క్రొత్త నిబంధన. ఈ పాత నిబంధన, క్రొత్త నిబంధనలో 2 కలిపి 66 పుస్తకాలు మనకున్నాయి. పాత నిబంధనలో 39 పుస్తకాలు ఉంటే, క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలు వెరసి 66 పుస్తకాలు కలిగినటువంటి ఒక బలమైన జ్ఞాన గ్రంథముగా, పరిశుద్ధ గ్రంథముగా ఈరోజు బైబిల్ మన ముందు నిలవబడింది. ఈ పరిశుద్ధ గ్రంథమందు ఉన్నటువంటి ఈ 66 పుస్తకాల్లో వాటి యందు ఉన్నటువంటి పేర్లు మనం ఒక్కసారి గమనిస్తే, పాత నిబంధన ప్రారంభం మొట్టమొదటిగా ఆది కాండము, అలాగే రెండవదిగా నిర్గమకాండము, అలాగనే లేవియా కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము, యెహోషువ, న్యాయాధిపతుల గ్రంథము, రూతు గ్రంథము, సమూయేలు మొదటి గ్రంథము, సమూయేలు రెండవ గ్రంథము, రాజులు మొదటి గ్రంథము, రాజుల రెండవ గ్రంథము, దినవృత్తాంతముల మొదటి గ్రంథము, దినవృత్తాంతముల రెండవ గ్రంథము, హెజ్రా గ్రంథము, నెహెమ్యా గ్రంథము, ఎస్తేరు గ్రంథము, యోబు గ్రంథము, కీర్తనల గ్రంథము, సామెతల గ్రంథము, ప్రసంగి గ్రంథము, పరమగీతము, యెషయా గ్రంథము, ఇర్మియా గ్రంథము, విలాపవాక్యములు, యెహెజ్కేలు గ్రంథము, దానియేలు గ్రంథము, హోషేయ గ్రంథము, యోవేలు గ్రంథము, ఆమోసు గ్రంథము, ఓబద్యా గ్రంథము, యోనా గ్రంథము, మీకా గ్రంథము, నహూము గ్రంథము, హబక్కూకు గ్రంథము, జెఫన్యా గ్రంథము, హగ్గయి గ్రంథము, జకర్యా గ్రంథము, మలాకి గ్రంథము. ఇవన్నీ పాత నిబంధనలో మొత్తము 39 పుస్తకాలుగా ఉంటే, క్రొత్త నిబంధనలో మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, అపోస్తలుల కార్యముల గ్రంథము, రోమీయులకు రాసిన పత్రిక,
కొరింథీయులకు మొదటి పత్రిక, రెండవ పత్రిక, గలతీ పత్రిక, ఎబెసీ పత్రిక, ఫిలిప్పీ పత్రిక, కొలస్సీ పత్రిక, తెస్సలోనికేయులకు మొదటి పత్రిక, రెండవ పత్రిక, తిమోతికి మొదటి పత్రిక, రెండవ పత్రిక, తీతుకు పత్రిక, ఫిలోమోను పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక, యాకోబు పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక, రెండవ పత్రిక, యోహాను మొదటి 2, 3 పత్రికలు, యోధా పత్రిక, చివరిగా ప్రకటన గ్రంథం. ఈ విధంగా బైబిలు నందు ప్రాముఖ్యంగా 66 పుస్తకాలతో బైబిలు అలంకరించబడి మానవుని మేలు కొరకు మూల భాషల్లో రాయబడినప్పటికీ కూడా నేడు మనందరికీ కూడా అనుగ్రహింపబడుటను బట్టి దేవుని నామానికి మహిమ చెల్లిస్తూ ఈ గ్రంథం యొక్క మహిమను, ఈ గ్రంథం యొక్క గొప్పతనాన్ని వింటున్నటువంటి మీ అందరినీ కూడా మహాదేవుడు ఆయన కృపలో నిరంతరము కాపాడి బలపరచునుగాక. మీ అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ.